తెలంగాణ హామీ ఇచ్చింది కానీ అమిత్ షా గారు వారి స్పీచ్లో చెప్పారు మేము ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో వస్తే బాయిల్ రైస్లో ఉంటామని తన స్పీచ్లో చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వంలో చెప్పండి నందికంటి శ్రీధర్ గారు, కాంగ్రెస్లో గొడవలు సద్దుమణిగినట్లేనా? చాలా చరిత్ర గల పార్టీ. ఈరోజు గొడవలు అనేది కొత్తగా ఏం కాదు. రేవంత్ రెడ్డి పీసీసీగా నియామకమైన తర్వాత దూకుడు అనేది పెరిగింది. ఒక నాయకుని మీద విశ్వాసం కార్యకర్తలకు వచ్చినప్పుడు, ఫస్ట్ కార్యకర్తలలో విశ్వాసము నాయకత్వం మీద విశ్వాసం పెరిగినప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన చింతన్ శిబిరం గురించి మీరేమంటారు? దాంట్లో కూడా 3 రోజుల కార్యక్రమం సిడబ్ల్యూసి కానివ్వండి, వివిధ కమిటీలు వేసి 450 మంది. పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చూసుకుంటే ఇక్కడ పార్టీ కొంచెం సర్దగిల్లినట్టుంది. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ పుంజుకుంటున్నట్టేనంటారు ఆ పార్టీ? ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్ బేస్డ్గా ఉంటాయి ఎలక్షన్స్. మీరు దుబ్బాక కానివ్వండి, హుజురాబాద్ కానివ్వండి, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియాకి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ సమస్యలు కానివ్వండి, పార్టీ పరిస్థితులు కానివ్వండి ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు మీకు 5 జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో ఉప్పల్, మల్కాజ్గిరి, తప్పకుండా నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలలో 3 నుంచి 4 ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ రాబోతుంది అంటున్నారు. మరి ఇప్పుడు రైతు డిక్లరేషన్స్ కూడా చేశారు. మరి ప్రజల్లో సంతృప్తి అనేది ఎలా తెలియజేస్తున్నారు? ఇప్పుడు రైతు రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ సభ ఇచ్చామో, ఇప్పుడు మీరు అన్నట్టుగా బీజేపీ తీసుకుంటే బీజేపీ నుంచి బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి మీ నాయకుడు ఇలాంటి ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మేము గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా సెంట్రల్ ఆదేశాల మేరకు అప్పుడు రైతులందరూ కూడా రైతుల గురించి పాదయాత్రలు చేయమని ఒక డైరెక్షన్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఏం అచీవ్మెంట్ ఉండదనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ రాజకీయ వేడి అయితే పెరిగిపోయింది. మొన్న రాహుల్ గాంధీ, నిన్న అమిత్ షా గారు. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్కి గట్టి పోటీ ఎవరిస్తారంటారు? మీరు స్పష్టంగా ఒకటి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు మొత్తం రాష్ట్రంలో ఉన్న క్యాడర్ అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్కి మధ్య సంధి కుదిరినట్టేనా? అంటే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మల్కాజ్గిరి ఏరియా తీసుకుంటే వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ కాలనీలు మునిగిపోయి ఒక పాప కూడా నాలల్లో పడి కొట్టుకొని పోవడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఇక్కడ మీకు అమ్మాయి పేరు సుమేధ, మా దీన్ దయాళ్ నగర్లో నాలలో కొట్టుకుపోవడం జరిగింది. అది బండ చెరువు నుంచి, అవతల చెరువు నుంచి అది బండ చెరువుకి వెళ్తుంది. మేము గతంలో కూడా వర్షాలు ఇక్కడ ఇంకొక సంఘటన కూడా జరిగింది. ట్రాన్స్ఫర్ అని తగిలి ఒక అమ్మాయి చనిపోయింది. ఈ సమస్యలపై మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నారు ప్రతిపక్షాలపై? మేము అధికారులకు ఏం చెప్పామంటే, మొన్న కూడా ఆ సంఘటన అయినాక చెప్పాము, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ప్రతి ట్రాన్స్ఫార్మర్లకు కూడా ఫెన్సింగ్. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఓపెన్ కేటగిరీలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా?
హైదరాబాద్లో ఉంటుండే, మల్కాజిగిరి ప్రాంతం వచ్చి కంట్రోన్మెంట్లో ఉంటుండే. 2009లో బైఫికేషన్ అయిన తర్వాత మల్కాజిగిరిగా ఏర్పడ్డది.